అంటే పులివెందులలో షర్మిల కావచ్చు, సునీత కావచ్చు, చేసిన ప్రచారం కానీ, చేసిన అభ్యర్థనలు కానీ మొత్తానికి ఫలిస్తాయంటారా? 100% ప్రజలను పిచ్చోళ్ళు కాదమ్మా. ప్రజలు చాలా తెలియగలవాళ్ళు, ప్రజలు చాలా చైతన్యవంతులు. జగన్మోహన్ రెడ్డి అరాచకాలని కల్లారా చూశారు. ప్రతిపక్ష పార్టీ కార్యకర్తల్ని దాదాపు 1200 మంది పైగా జగన్మోహన్ రెడ్డి పార్టీ చంపేసింది గత 5 సంవత్సరాల్లో. దాదాపు 90 మంది తెలుగుదేశం పార్టీ నాయకుల మీద దాడులు చేసింది. అంటే ప్రత్యక్షంగా పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి కొట్టడం కానీ, దొంగ కేసులు పెట్టడం కానీ అలా చేశారు. అదేవిధంగా జనసేన పార్టీ కార్యకర్తలని, వీర మహిళల్ని ఎంతమంది హింసించారు, వేధించారో మనం చూసాము. సామాన్య ప్రజల్ని, ప్రశ్నించిన సామాన్య ప్రజల్ని కూడా చంపేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో చంపటాలు, నరుక్కోటాలు తప్పితే అభివృద్ధి, సంక్షేమం అనేది ఎక్కడా లేదు. అప్పు తెచ్చి సంక్షేమం చేసే పనికిమాలిన ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవడన్నా ఉన్నాడు అంటే అది జగన్మోహన్ రెడ్డే. ఈ జగన్మోహన్ రెడ్డి వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నష్టపోవడం కాదు, యావత్తు భారతదేశం పరువైపోయింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2014 నుంచి 2019 వరకు పెట్టుబడులు పెట్టడానికి ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులు వచ్చి పెట్టుబడులు పెడితే 2019లో ఒక్క ఛాన్స్ అని గెలిచిన జగన్మోహన్ రెడ్డి ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులందరినీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తన్ని తరిమేశాడు. ఎగ్జాంపుల్ కియా మోటార్స్ ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇన్స్టాల్ అయిందో దానికి అనుబంధ సంస్థలుగా 2.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాల్సింది. కానీ అవన్నీ కూడా బెంగళూరు వెళ్ళిపోయి అక్కడ పెట్టుబడి పెట్టాయి. అంటే కియా మోటార్స్ అనుబంధ సంస్థ 2.5 లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టుంటే దాదాపు ప్రత్యక్షంగా 40,000 మందికి ఉపాధి కలిగేది, పరోక్షంగా ఒక 2 లక్షల మందికి ఉపాధి కలిగేది. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ రకంగా సర్వనాశనం చేశాడో రాయలసీమ ప్రాంత ప్రజలందరికీ కూడా అర్థమైంది. అందుకనే జగన్మోహన్ రెడ్డి ఓటమిని జగన్మోహన్ రెడ్డి చేతులారా అంగీకరించాడు. కాబట్టి ఈరోజు వైసీపీ వాళ్ళే రిజల్ట్స్ రాకముందు మేము ఓడిపోయాము, మేము ఓడిపోతున్నాము, మా మీద దాడులు చేస్తున్నారని చిలక పలుకులు బరుగుతున్నారు. ఎగ్జాంపుల్, తాడిపత్రి నియోజకవర్గంలో ఒక డిఎస్పి చైతన్య అనే వ్యక్తి, వేరే జిల్లాకు సంబంధించిన డిఎస్పి తాడిపత్రిలోకి వచ్చి తాడిపత్రిలో గొడవలు చేయించే ప్రయత్నం చేసి జేసీ దివాకర్ రెడ్డి ఇంట్లో తాడిపత్రి నియోజకవర్గంలోనమ్మా ఒక డిఎస్పి చైతన్య అనే వ్యక్తిని తీసుకొచ్చి పెట్టారు. వేరే జిల్లా డిఎస్పి అన్న ఆ జిల్లా డిఎస్పిని తీసుకొచ్చి తాడిపత్రిలో పెట్టి మారణ హోమం సృష్టించే ప్రయత్నం చేశారు. ఆఖరికి ఎలక్షన్ కమిషన్ కూడా అసలు పక్క జిల్లా డిఎస్పి ఎందుకు తాడిపత్రిలోకి వచ్చాడు అని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేసే స్థాయికి వచ్చేసారు. అంటే తాడిపత్రి జిల్లాలో డిఎస్పి చైతన్య అనే వ్యక్తి అక్కడ ఎమ్మెల్యే కేతిరెడ్డికి బూట్లు నాకే వ్యక్తి అని చెప్పి మేము ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నాం. అంటే పోలీసులు అనేవాళ్ళు ప్రజలకి సేవలు చేయాల్సిన వాళ్ళు, ప్రజలకు రక్షణ కల్పించే వాళ్ళే ప్రజల ప్రాణాలు తీసేయడానికి పాల్పడుతున్నారంటే ఎంత దారుణమైన పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉన్నాయో ప్రజలందరికీ అర్థమైంది. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఓడిపోతున్నారనే భయంతో ప్రతిపక్ష పార్టీ, అంటే ఇప్పుడున్న ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకుల మీద దాడులు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రశాంతతకి మారు పేరైన చిత్తూరు, తిరుపతిలో కూడా మొన్న పులివర్తి నాని గారి మీద ఎంత దారుణమైన అటాక్ చేశారు. మీ అందరికీ ఒక విషయం చెప్తానమ్మా. పులివర్తి నాని గారి కొడుకు పులివర్తి వినీల్ చాలా కామ్ గోయింగ్ వ్యక్తి, చాలా మాస్ వ్యక్తి కూడా. పులివర్తి నాని గారి మీద జరిగిన దాడి తర్వాత ఒక్కసారి పార్టీ ఒక అర్ధగంట సేపు కళ్ళు మూసుకుంటే కనుక పులివర్తి వినీల్ అనే వ్యక్తి ఎవరు, పులివర్తి నాని గారి కొడుకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫ్యామిలీని లేకుండా చేసిన దమ్ము పులివర్తి వినీల్కి ఉంది. కానీ తెలుగుదేశం పార్టీలో సభ్యతా సంస్కారం అనే ఒక అడ్డొచ్చి కాబట్టి ఆగిపోయాడు. లేదంటే పులివర్తి వినీల్ని ఒక అర్ధగంట సేపు వదులుంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫ్యామిలీని మొత్తం లేపేసి ఉండేవాడు. అంటే అధికారం లేదు కాబట్టి ఒక్క క్షణం ఆలోచించారనుకోవచ్చు కదా. అధికారం ఉన్నా అధికారం లేకపోయినా మ్యాటర్ అది కాదమ్మా. మన ప్రాణాల మీదకి వస్తే మేము ఎంత దూరమైనా వెళ్తాము అని సంకేతాలు ఇచ్చే దమ్ము మాకు ఉంది. కాకపోతే తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే సభ్యత, సంస్కారం, మర్డర్లు ఇవన్నీ వద్దు అని అంటూ ఉంటారు. అందుకని అడ్డు కట్టేసి ఆగిపోతున్నారు, మా చేతులు కట్టేస్తారు చంద్రబాబు నాయుడు గారు. ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు ఒక అర్ధగంట సేపు స్టేట్ మీది అని పరిటాల శ్రీరామ్ గారికి, జేసీ అస్మిత్ గారికి, పులివర్తి వినీల్ గారికి, దూలుపాల నరేంద్ర గారికి, జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారికి, ఇలాంటి వాళ్ళకు ఒక అర్ధగంట సేపు స్టేట్ను వదిలేశారనుకోండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ రౌడీ మూకలు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కనుమరుగైపోతారు. చీడ పురుగులందరినీ ఏరేస్తారు వీళ్ళంతా కూడా. వీళ్ళకి అంత కెపాసిటీ ఉంది, అంత దమ్ముంది. కాకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని చంద్రబాబు నాయుడు గారు చేతులు కట్టేసి మర్డర్లు వద్దు, ప్రశాంతతగా ఉండాలి, మన సభ్యతా సంస్కారంతో ఉండాలి అని పదే పదే చెప్తారు. కాబట్టి ఆగి ఉన్నాను. తప్పితే ఒక 5 నిమిషాలు మాది కాదు అనుకుంటే వైసీపీ వాళ్ళకంటే భయంకరమైన దాడులు,
వైసీపీ వాళ్ళకంటే భయంకరమైన మారణ హోమాలు సృష్టించే దమ్ము ఆ గుండె ధైర్యం మా అందరికీ ఉంది. ఒకవేళ ఇప్పుడు జూన్ 4 తర్వాత కూటమి ప్రభుత్వమే అధికారంలోకి వస్తే ఒకవేళ ఈ హత్య రాజకీయాలు అనేవి ఇక్కడతో ఆగిపోతాయా, లేకపోతే రివెంజ్ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా టీడీపీకి? డౌటే లేదమ్మా. మమ్మల్ని హింసించిన వాళ్ళని, మమ్మల్ని వేధించిన వాళ్ళని, మా మీద దొంగ కేసులు పెట్టిన వాళ్ళని, మమ్మల్ని కొట్టిన వాళ్ళని, మమ్మల్ని తిట్టిన వాళ్ళని, మమ్మల్ని ట్రోల్ చేసిన వాళ్ళని ఎవ్వడిని వదలము. దానిలో ఎటువంటి బేసిజాలకు పోయే ప్రసక్తే లేదు. లోకేష్ బాబు గారు క్లియర్గా చెప్పారు. రెడ్ బుక్లో అందరి పేర్లు రాసుకున్నామమ్మా. ఎవడెవడైతే ఏ అధికారి అయితే తోక జాడిచ్చాడో, ఎవడెవడైతే వైసీపీ నాయకుల బూట్లు నాకి వాళ్ళ ఎవరైతే డ్యూటీ చేయాల్సిన వాళ్ళు డ్యూటీ చేయకుండా అతి ఉత్సాహం ప్రదర్శించారో, ఎవరైతే వైసీపీ కార్యకర్తలు అతి ఉత్సాహం ప్రదర్శించారో, వైసీపీ కార్యకర్తలు ఎవరైతే తెలుగుదేశం జనసేన మహిళలను ట్రోల్ చేశారో వాళ్ళు ఎవ్వరిని వదిలే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా 100కి 100% తిరిగిచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ మా నాయకుడు లోకేష్ బాబు గారు తీసుకుంటారు. దానిలో ఎటువంటి బేసిజాలకు పోయేది లేదు. నేను చెప్పను ఇప్పుడు మేమేం రివెంజ్ తీసుకోమని చెప్పి, ఖచ్చితంగా రివెంజ్ తీసుకుంటాం. దానిలో డౌటే లేదు. నో సెకండ్ క్వశ్చన్. అంటే చంద్రబాబు నాయుడు గారు హత్య రాజకీయాన్ని ప్రోత్సహించరు, సభ్యత సంస్కారం టీడీపీ ప్రభుత్వానికి సొంతం అని ఇప్పుడు ఒక కామెంట్ చేసిన మీరు మళ్ళీ మేము రివెంజ్ ప్లాన్ తీసుకుంటాము, మేము డెఫినెట్లీ మా మీద ఎవరైతే దాడులు చేశారో వాళ్ళ మీద మేము డెఫినెట్లీ తిరిగి దాడి చేస్తాము అని మీరే చెప్తున్నారు. నేను తిరిగి దాడి చేస్తామని చెప్పలేమ్మా, రివెంజ్ తీసుకుంటామని చెప్పాం. ఖచ్చితంగా లీగల్ ప్రాసెస్లో రివెంజ్ తీసుకుంటాం. ఖచ్చితంగా ఎవరైతే వైసీపీ సైకోలు, ఎవరైతే కార్యకర్తలుగా నాయకులు ఉన్నాడు, ఎగ్జాంపుల్ చెప్తాను, కొడాలి నానిగాడు కానీ, వల్లభనేని వంశీగాడు కానీ, మన పేరుని నానిగాడు కానీ, అదేవిధంగా డాబర్ మ్యాన్ వాడి పేరేంటి అనిల్ కుమార్ యాదవ్ కానీ, అంబటి రాంబాబు కానీ, ఇలా కొంతమంది యదవలు సైకోలు పనికిమాల నాయకులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా సరైన లీగల్ ఎంటిటీ ప్రాసెస్లో పెట్టి వాళ్ళని ఏ రకంగా వాళ్ళని బోన్ ఎక్కించాలి, ఏ రకంగా వాళ్ళని జైల్లో పెట్టించాలో ఖచ్చితంగా అన్నీ చేస్తాం. లీగల్ ప్రాసెస్ మేము ఇల్లీగల్గా ఏం చేయమమ్మా. మేము దమ్ముగా ధైర్యంగా ఎటువంటి తప్పు చేయకుండా న్యాయ పోరాటం చేసి వాళ్ళందరినీ ఖచ్చితంగా ఉరికమ్మం ఎక్కించే బాధ్యత, వాళ్ళకి న్యాయంగా శిక్ష పడే బాధ్యత మేము తీసుకుంటాము. అది లోకేష్ గారు తీసుకుంటారు. లీగల్ ఎంటిటీ ప్రాసెస్లో వాళ్ళందరూ శిక్షలు పడేలా చేస్తాం. దానిలో ఒక అనిల్ యాదవ్ గారు కావచ్చు, రోజా గారు కావచ్చు, మిగతా వైసీపీలో ఎవరైతే ఉన్నారో ఆ నాయకులు ఎవరైనా కావచ్చు, నేతలు ఎవరైనా కావచ్చు, వాళ్ళందరూ ముందుగానే, ఇందాక మీరు కూడా మాట్లాడారు, ముందుగానే ఓటమిని ఒప్పేసుకుంటున్నారు అని. అంటే నిజంగానే వాళ్ళకి ఓటమి భయం పట్టుకుందంటారా? రోజా చిత్తుగా ఓడిపోబోతుంది. రాసి పెట్టుకోండి. నగరి ప్రాంత ప్రజలు రోజాని చీకొట్టినంతగా బహుశా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ నాయకుడు అంత చీకొట్టల. నగరి ప్రాంత ప్రజలు, నేను నగరిలో పర్యటించినప్పుడు మహిళలు అయితే లిటరల్గా చీకొట్టారు రోజాని. ఇంత దరిద్రమైన మహిళ మా నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉంది ఏంటి సార్ అని అడిగారు నన్ను. లిటరల్గా అడిగారు నన్ను. ఎందుకంటే రోజా 2019 ఎఫిడవిట్లో 36 కోట్ల రూపాయలు ఎంత ఆస్తి చూపించింది. 2024 ఎఫిడవిట్లో 400 కోట్ల రూపాయలు ఆస్తి చూపించింది. ప్రజలకు అర్థం కాదా ఎంత సంపాదించిందో, ఎంత అక్రమంగా సంపాదించిందో. ఆఖరికి రోజా బతుకు ఎంత నీచమైన బతుకు అంటే, ఆఖరికి తిరుపతి దర్శనాలు కూడా 10,000 రూపాయలు అమ్ముకున్న నీచమైన బతుకు రోజాది. అలాంటి క్యారెక్టర్ని ఎవరైనా ఎంటర్టైన్ చేస్తాడా? ఎవరైనా ఇంకోసారి ఎమ్మెల్యేగా గెలిపిస్తారా? అదేవిధంగా అనిల్ కుమార్ యాదవ్ కానీ వీళ్ళందరూ ఏంటంటే పోలీసుల రక్షణ వలయంలో ఉండి చాలా గొప్పగా మాట్లాడే పిల్ల నాయకులు వాళ్ళంతా కూడా. అంటే నేను అంటుంది ఏంటంటే, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ గత 5 సంవత్సరాలుగా పోలీసుల రక్షణ వలయంలో లేకుండానే మేము ఒక యుద్ధం చేసాం. ఒక సైకోని, ఒక ఉగ్రవాదితో యుద్ధం చేసాం మేము. జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఎట్లాంటి వాడు అంటే, నా అభిప్రాయం చెప్తాను, బీపుల్ లేకుండా వేయండి మీకు ధైర్యం ఉంటే. జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఎలాంటి వాడు అంటే ఒక ఉగ్రవాదితో సమానం. ఒక ఉగ్రవాది ఏం చేస్తాడు? ఒక దేశాన్ని సర్వనాశనం చేయడానికి ఆఖరి క్షణం వరకు, ఆఖరి రక్తబొట్టు వరకు ప్రయత్నిస్తాడు. అదే జగన్మోహన్ రెడ్డి రాజకీయ ఉగ్రవాదిలాగా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా ఓడిపోతున్నాడని తెలిసి కూడా ఈవీఎంలని బ్యాలెట్లని తిమ్మిని బొమ్మించేయాలనే ప్రయత్నంలో భాగంగానే ఆ పిల్ల సైకిల్ ద్వారా దాడులు చేయించే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకనే జగన్మోహన్ రెడ్డిని ఒక ఉగ్రవాదితో పోల్చా నేను. ఖచ్చితంగా నేనే కాదమ్మా, నేను ధైర్యంగా మాట్లాడగలుగుతున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని ఒక ఉగ్రవాదితో పోల్చుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒక రాజకీయ ఉగ్రవాది అని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ ఫీల్ అయ్యారు కాబట్టి అలానే తీర్పిస్తున్నారు. ఓకే.